అందరికీ నమస్కారం. నిన్నటి దినం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఆయనను పరామర్శించడానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గం కొడుమూరు నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కేవలం ఒక పిలుపుతో పోలీసులు ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేసినా కూడా టయానికి అక్కడికి వచ్చి కార్యక్రమానికి అదేవిధంగా ముసిన విరూపాక్షి గారికి కొడుమూరు నియోజకవర్గం కూడా తమ వంతుగా మద్దతు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా విరూపాక్షి గారికి ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఉన్నామని చెప్పి మరొకసారి నిరూపించడం జరిగింది. నిన్న చూసిన తర్వాత ఆయన దాదాపు 38 కిలోమీటర్ల పాటు ఆయన యాత్ర జరిగింది. దాదాపు 6 గంటల పాటు అశేష ప్రజావాహిని మధ్యన అశేష జనవాహిని మధ్యన ఆయన యొక్క కాన్వాయ్ కదలడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనాలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మా 4 మండలాల ప్రజలకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా కూడా ఈ అభిమానము మన జగన్మోహన్ రెడ్డికి తప్ప వేరే ఏ నాయకుడికి కూడా ఉండదనేది మరొకసారి రుజువైంది. పోలీసులు ఉదయం 6 గంటల నుంచి రోడ్ల మీద ఎక్కడ మంత్రాలయం నుంచి మొదలుపెట్టుకొని ఆదూరు నుంచి మొదలుపెట్టుకొని ఎక్కడ కర్నూలు జిల్లా పాత కర్నూలు జిల్లా అంటే నంద్యాల సరిహద్దుల వరకు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ జనం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ముందు ఏ బ్యారికేడ్లు ఏ పోలీసులు కూడా నిలబడవు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు మరొకసారి అభిమానులు పార్టీ కార్యకర్తలు మరొకసారి రుజువు చేశారు. కాబట్టి ఈ యొక్క వ్యతిరేకతని పోలీసుల ద్వారానో కేసులకు భయపెట్టో అణిచివేస్తే అనగదు అనేది మరొకసారి నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ద్వారా ఈ కర్నూలు జిల్లా మొత్తానికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేసి ప్రజలకు మంచి చూరగొని ప్రజల అభిమానాన్ని చూరగొని వాళ్ళు ముందుకు పోతే బాగుంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ఈ 2 సంవత్సరాల పాటు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అయితేనేమి అదేవిధంగా అన్యాయాలు అయితేనేమి దానికి మద్దతుగా పోలీస్ వ్యవస్థ కూడా అదేవిధంగా అధికార వ్యవస్థ కూడా దానికి అడుగులొత్తుతూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క కార్యక్రమంతో పర్యటనతో మీరందరూ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేసి వాళ్ళ అభిమానాన్ని చూరవలసిందిగా తెలియజేసుకుంటూ ఈరోజు నిన్నటి కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు మండలం వాళ్ళైతేనేమి కొడుమూరు మండలం వాళ్ళైతేనేమి బెలగల్ మండలం వాళ్ళైతేనేమి అదేవిధంగా గూడూరు మండలం వాళ్ళైతేనేమి ప్రతి ఒక్క నాయకుడికి గ్రామ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల నుంచి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధమైన పట్టుదలను చూపించి ఎవరు ఏమి ఇబ్బందులు పెట్టినా కూడా మేమంతా కూడా మీతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే మన పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు ఏ స్థాయికి చేరినాయో మన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకందరికీ కూడా ఒక ఉదాహరణ మన ముసిన విరూపాక్షి గారు. ఆయన మీదనే దాడి చేయడము, ఆయన మీదనే మళ్ళీ కేసులు పెట్టడము, అది కూడా అటెంప్ట్ మర్డర్ కేసు. ప్రపంచానికి నిన్న మొత్తం అర్థమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరించడం జరిగింది. దాని గురించి మొత్తం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షుణ్ణంగా ఎప్పుడు ఏం జరిగిందనేది. ఇంత జరిగిన తర్వాత కూడా పోలీస్ వ్యవస్థ మారకుంటే పరిస్థితులు మరీ తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నిన్న విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకునికి ప్రతి ఒక్కరికి కూడా అభిమానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.